ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండదు. అయితే నాన్నిల్లు లేకపోతే భర్త ఇల్లు అని ఒక ఆమె అన్న వెంటనే పనిగట్టుకొని అందరూ మగవాళ్ళు ప్రత్యేకంగా అయితే మగవాళ్ళకి మాత్రం ఈ సొంత ఇల్లు ఉంటుందా? లోన్ కడతారనో మగవాళ్ళ రకరకాల సమస్యలన్నీ తీసుకొచ్చి వాటికి వీలైనంత జోక్ చేసి, వీలైనంత మాక్ చేసి, వీలైనంత మీమ్స్ క్రియేట్ చేసి, ఇంకా మరీ దరిద్రం ఏంటంటే పిల్లల చేత కూడా వీడియోస్ చేయించి పిల్లలకంటూ సొంత ఇల్లు ఉంటుందా? ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంతకు మించి ఇంకో అడుగేసి కొంతమంది ఇంకాస్త ఛాందసంగా అసలు ఇలాంటివి ఏమీ ఉండవు. అత్తవారి ఇల్లు ఉంటుంది, అమ్మవారి ఇల్లు ఉంటుంది అని అన్నారు. అందుకే మన పురాణాల్లో అని ఇంకొక అడుగేసి మొత్తం చెప్తున్నారు. అసలు ఎవరైనా సరే ఈ ఆస్తి నా పేరు మీద ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు నేను తోసేస్తే బయటికెళ్తే అంటే ఇంట్లో నుంచి నేను ఇప్పుడు బయటికి తోసేస్తే ఎక్కడికెళ్తావో అన్న అవమానం వాళ్ళ దగ్గరలో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళో, స్నేహితులో ఎవరూ పడినట్టుగా వీళ్ళకి తెలియలేదనుకోండి, అప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు. 60 ఏళ్ళ పైబడుతున్న స్త్రీలు కూడా జీవితం అంతా కుటుంబానికి వెచ్చించిన తర్వాత కూడా సుమారుగా 60 ఏళ్ల వయసు వచ్చిన టైంలో భర్త వచ్చి ఇది నా ఇల్లు ఇప్పుడు బయటికి తోసేస్తే నువ్వు ఎక్కడికి పోతావో అన్న మాట అనుభవించిన ఆడవాళ్ళు కూడా నాకు తెలుసు. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి ఒక భావన రాదా? నాకంటూ ఒక ఇల్లు ఉండుంటే నన్ను బయటికి తోసే వాళ్ళు ఎవరు ఉండరే, ఆకలితో పడుకుంటారో అన్నం తినే పడుకుంటారో, బట్ సొంత ఇల్లు అంటూ ఉంటే బయటకు తోసే వాళ్ళు ఎవరు ఉండరు కదా అనే భావన రాదా? ఎంత చిన్న విషయం ఇది. దీన్ని ఇంత మాక్ చేయటం వల్ల స్త్రీల సమస్యలు అర్థం చేసుకోలేదు అన్నది కూడా ఒకటి. అదేవిధంగా మగవాళ్ళ అసలైన సమస్యల్ని ఇలా జోక్ చేయటం వల్ల ఇలా చేసేవారికి ఇటు స్త్రీలపైన గౌరవం లేదు, అటు మగవాళ్ళపైన గౌరవం లేదు. యథావత ఏంటంటే సొంతిల్లు ఉన్నవాడు, కారు ఉన్నవాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, లేనివాడు పెళ్ళికి పనికిరాడు అనుకునే ఆడపిల్లలది ఎంత తప్పో, ఆడవాళ్ళు సొంతంగా తమ పేరు మీద ఒక ఆస్తి స్థిర చరాస్తులు కావాలనుకుంటే వాళ్ళని మహత్వాకాంక్షలుగా చూడటం, అత్యాశపరులుగా చూడటం కూడా తప్పే. ఏదైనా సరే ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, సంపాదించుకోవాలి, తమ కాళ్ళ మీద నిలబడాలి. తమ ముఖ్యమైన అవసరాలు కూడు గూడు ఈ బట్ట అంటారు చూసారా, అవి కనీసం సంపాదించుకోగలిగే సమర్థత ఎవరికి వాళ్ళు తెచ్చుకొని ఉండాలి. కనీసం అలాంటి మౌలికమైన విషయాలపైన మరొకరిపైన ఆధారపడకుండా ఉంటే వాళ్ళ జీవితం కొంత ఆత్మవిశ్వాసంతో వెళ్తుంది అనేది మన లెర్నింగే తప్ప ఇక్కడ స్త్రీలు పురుషులు విడివిడిగా 2 వర్గాలుగా మారిపోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే ఎవ్వరి సమస్యలు తీరలేదు. మొత్తం సమాజంగా మనం ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం.